ఎప్పుడైతే అమ్మవారు ఇలా దర్శనమిచ్చిందో అప్పుడు జగన్నాథుడు కళ్ళు తెరిచి మేల్కొన్నాడు. ఆ నిద్ర నుంచి మేల్కొన్నాడు. మాయా నిద్ర ఏదా ఏకార్ణవే అహిశయనాత్. మొత్తము జలమంతా ఏకార్ణవమై, ఎక్కడ జలము తప్ప ఏమీ లేదు ప్రపంచమంతా. అప్పుడు అలా సమయంలో ఈయన పడుకున్నవాడు లేచాడు. ఏకార్ణవే అహిశయనాత్. ఇక్కడ మనం శబ్దాలను గ్రహించాలి. అహి అంటే పాము, పాము మీద పడుకున్నాడంటే అర్థం ఏముంది? మన శరీరములో కుండలిని శక్తి నిద్రించి ఉన్నది. అహిశయనాత్, అహేహే శయనం. అహి మీద పడుకోవటం విష్ణువుని గురించి చెబితే, మన గురించి అయితే అహి పడుకున్నది రా నాయన, ఆ సర్పము నిద్రపోతూ ఉన్నది, నీకు శక్తి లేదు. ఇది ఎక్కడి నుంచో నీకు 1 కోటి రూపాయలు కావాలి, ఎక్కడి నుంచో రావాలి అంటే ముందు నీలో సంకల్పం మొదలు కావాలి. నీ నుంచే వస్తుంది. స్వదేహోద్భూతాభి, నీ దేహములోనే అణిమాద్యష్ట విభవై అన్నాడు శంకరాచార్యులు. అణిమాది అష్టసిద్ధులు నీ శరీరములోనే ఉద్భవిస్తాయిరా, నీకు బయట నుంచి బాహ్యంగా వస్తాయి, కానీ రావలసింది మొదటి ఇక్కడి నుంచే అన్నాడు. నీ లోపలే ఇవి రావాలి. మధుకైటభ వీళ్ళేమన్నా సామాన్యుల దురాత్ములు? ఇలా సముత్థాయ తతస్తాభ్యాం యుయుధే భగవాన్ హరి 5 వర్ష సహస్రాణి. 5,000 యుగాలు యుద్ధం చేశారట విష్ణువుతో. వాళ్ళు సామాన్యులు కాదు. పట్టదా అండి? 5 రోజులో 5 నెలలో పట్టదా? వీడ పొగడ్తలకు లొంగకుండా ఉండి ఇతరులను తిట్టకుండా ఉండండి. పరనింద వినడానికి చెవి టపామని అలవాటు పడిపోతుంది. వాణ్ణి వీణ్ణి తిట్టడం అంటే ఎంత ఇష్టమో అసలు ఆ తిట్లు వినడానికి. అందుకే కదా మనం సెల్ ఫోన్లు తిప్పి 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 ఏమేమో ఇక్కడేమైపోయిందో అక్కడేమైపోయిందో ఎక్కడెక్కడ ఏమైపోతుందో అని చూస్తూ ఉంటాం. అసలు ఇక్కడేమైందో మాత్రమే చూసుకోం మనం. ఈ లోపల మనలో ఏమవుతుందో, అందుకే ఎప్పుడు ఎక్కడో ఏమైపోతుందో అని చూసుకుంటే వాడు మామూలు భావుడు, ఇక్కడేమవుతుందో తెలుసుకుంటే వాడు మహానుభావుడు. కాబట్టి ఇక్కడేమవుతుందో తెలుసుకోవాలి, లోపల ఏమవుతుందో. మొత్తం ప్రపంచమంతా గ్లోబ్ అంతా మీ అరచేతిలోనే అంటాడు. గ్లోబ్ అంతా అరచేతిలోనే బాగుంది, వాడి ప్రకటన వాడు బాగుపడడానికి అది బాగుంది. కానీ నీవు గ్లోబ్ చేతిలోకి వెళ్ళిపోయావే, అది ఎలా తెలుసుకుంటావు? నీవు ప్రపంచమంతా నీ అరచేతిలో, భ్రాంతి, మహామాయ. ఇంతకన్నా సెల్ ఫోన్ కన్నా గొప్ప ఉదాహరణ ఏమున్నది? మహామాయ ఆస్వరూపిణి. ఇది మన చేతిలో ఉన్నట్టుంటుంది, కానీ మనం దాని చేతిలో ఉన్నాం. అయిపోయింది, మనం దానికి పడిపోయాం. దభా తెల్లవారితే మొత్తం ఇట్లా తిప్పి 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 వేళ్ళన్నీ ఇదైపోయి, ఈ వేలు సగం అయిపోయి, ఏమండి ఇలా అయిపోయిందంటే నాకు పుట్టుకతో పుట్టినప్పుడు బాగానే ఉందండి అని 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 ఇలా సగం వేలు వచ్చింది అని అనాలి. వీడు అని 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 ఏమో అయిపోతాడు మానవుడు. అందువల్ల లేచి 5,000 సంవత్సరాలు ఇద్దరు యుద్ధం చేశారు. చేసి వాడేమన్నాడు, వాడు ఎంత, అందుకని వాళ్ళేం సామాన్యులు కాదు. ఒకరిని తిట్టకుండా ఆత్మస్థుతి లేకుండా ఉండడం అనేది ఎంత కష్టమో చెబుతున్నాడు. 5,000 సంవత్సరాలు అన్నాడు. వాడు యుద్ధం చేసి వాడేమన్నాడు, నీకేం కావాలో వరం కోరుకో అన్నారు విష్ణుమూర్తిని. ఈయన ఎంత గొప్పవాడు, మహానుభావుడు మహావిష్ణువు, నీకేం కావాలో వరం కోరుకో ఇస్తామన్నారు. అంత గర్వము. అంటే వాళ్ళు మమ్మల్ని వదిలి ఎవడు జీవించగలడు ఈ ప్రపంచంలో? ఆత్మస్థుతి పరనింద లేకుండా, మధుకైటభులు లేకుండా ఎవడన్నా జీవించగలడా అని వాడు ఒక సవాల్ విసిరారు ఇద్దరు. నీకేం కావాలో కోరుకో వరం అన్నాడు. తెలివైన వాడు ఎలా ఉంటాడంటే, అలాగా నాయన, అయితే తీసుకుంటాము, ఈ క్షణములోనే మీరిద్దరూ నా చేతిలో మరణించాలి అని అన్నాడు. ఈయన వరం కోరుకుంటున్నాను, వరం ఏతద్ వృతో మమ, ఏష వరో వృతో మమ, ఈ వరము నేను తీసుకుంటున్నాను మీ దగ్గర నుంచి. కిమన్యేన వరేణ అత్ర ఏతాధివృతం మమ, ఇంకో వరం ఎందుకు? మీరు నా చేతిలో మరణించటం మీరిద్దరూ, ఇదే నేను వరం కోరుకుంటున్నా. మనము సాధన చేయవలసినది ఈ మధుకైటభ హననము, ఆత్మస్థుతి పరనిందలను. ఇది చెప్పినంత సులభము కాదు. ఓ సంవత్సరానికి మళ్ళీ ఏదన్నా దైవయోగం 6 నెలలకు నేను గుంటూరు వచ్చాననుకోండి, ఏ దైవయోగం చేతనో హరిప్రసాద్ గారి పునః మళ్ళీ రావాలి అని పట్టుదలకో, లక్ష్మీనారాయణ గారి ప్రేరణ ఏదో వచ్చాననుకోండి, అప్పటికి గనక ఇవి మేము మానుకున్నాం గురువుగారని ఏ ఒక్కరైనా, అందరూ చెబితే పరమానందం, ఇవి మేము వదిలేసామని చెప్పారనుకోండి మీరు మహాత్ములు, నేను గుంటూరుకే కట్టుబడిపోతా. ఇంత గొప్పవాళ్ళు శ్రోతలు ఇంకేం కావాలి నాకు అనుకుంటాను నేను. కాబట్టి
వంచితాభ్యామితి తదా, వాళ్ళు తెలివైన వాళ్లే కదా, మీరు నా చేతిలో మరణించాలి అని అనగానే వాళ్ళు వెంటనే ఒక నియమం పెట్టారంటే కండిషన్, ఒక నియమం పెట్టారు. ఏమిటంటే మీ చేతిలో వరం ఇచ్చాం కదా, సరే తప్పదు, మాట తప్పలేము కదా, ఇదైపోతామండి, కానీ ఎక్కడ నీళ్లు లేవో అక్కడ మమ్మల్ని సంహరించాలి నువ్వైతే అన్నారు. మొత్తం ఏకార్ణవే అహిసై, మొత్తం జలమయమే ప్రపంచమంతా కూడా. ఎట్లా చంపాలి ఆయన? ఆవాం జహి న ఎత్ర ఉర్వీ సలిలేన పరిప్లుత, నీళ్లు లేకుండా ఎక్కడ ఉన్నదో అటువంటి స్థానములో నీవు మమ్మల్ని సంహరించాలి, అప్పుడే నీ చేత చంపబడతామన్నారు. అంటే ఏమర్థము నీళ్లు లేని చోటు అంటే? వీడు నీళ్ళంటే ప్రవాహము, కరిగిపోవడము. వీడు కరగకుండా ఎప్పుడైతే గడ్డగట్టి ఉంటాడో అప్పుడే ఆత్మస్థుతి పరనింద మధుకైటభులను జయించగలవాడు. ఏమాత్రము జారిపోయినా, ఈ గురుగారు చెప్పారు బాగానే ఉంది, కానీ చెప్పేప్పుడే 3 నెలలు అయిపోయింది, సాధన చేసినాము, 3 నెలలు అయ్యాక ఇంకా ఏముంది, ఒకసారి ఏమి ఏదో మనం మాట్లాడుకుంటే పిచ్చపాటి ఆ అమ్మగారు ఈ అమ్మగారు కూర్చొని మాట్లాడి అంత పెద్ద మరీ ఏదో చెప్పినారని మరీ అంత ఇదైపోవద్దు, ఏదో పర్వాలేదు కొంచెం సడలింపు అని మనకు మనమే ధర్మశాస్త్రజ్ఞులం, మనమే ఇచ్చుకుంటాము. అలా అయిపోతే మళ్ళీ కుదరదు. ఎట్టి నా సలిలేన పరిప్లుత అంటే ఆయన చేశాడు, వీడిని తొడ మీద వేసుకుని ఇద్దరిని సంహరించాడు ఆయన. తథేత్యుక్త్వా భగవతా శంఖచక్ర గదాభృత, నీకు శంఖములు చక్రములు గదా రావాలి, ఆయుధాలు అంటే మనోధైర్యం రావాలి, వీటిని చీల్చి చెండాడే శక్తి రావాలి మానవుడికి. అప్పుడు ఆ శంఖచక్ర గదాభృతుడైనటువంటి భూయశృణు వదామితే, ఇలా అమ్మవారి యొక్క మహిమ ఇలా ఉంది నాయన, ఇంకా నేను ఈ విషయాలు చెబుతాను విను అని మధ్యమ చరిత్ర మొదలు పెడుతూ ఉన్నాడు. ఇది మనకు కావలసినది ఏమిటంటే అమ్మవారు ఎట్లా, ఎందుకు అమ్మవారి వల్ల, అమ్మవారు అనేది ఒక రూపము, ఇది మనమే రూపము. వజ్ర కిరీటమును దాల్చి, ఓ వజ్ర కిరీటం పెట్టాము అమ్మవారికి, విగ్రహము గతాను నిల్చి. అమ్మవారు మనకు వజ్రకిరీట ధారిణి అయి శారదాదేవి దర్శనమిస్తూ ఉన్నది. వజ్ర కిరీటమును దాల్చి విగ్రహముగతాను నిల్చి, కనులు మూసికొని కనగల నిగ్రహమును నేర్వుమనెను. మనకు బోధిస్తున్నది ఆమె, కళ్ళు మూసుకొని కూడా చూడగల శక్తి సంపాదించుకోరా, ఈ నిగ్రహమును సాధించు. విగ్రహాన్ని చూసి ఏం నేర్చుకుంటున్నాం? అక్కడ తడతడ తడతడతల వజ్రకాంతులు అని ఇట్లా చూస్తాం. ఆ కళ్ళు ఇంత కాకుండా మూసుకో. వజ్ర కిరీటమును దాల్చి విగ్రహముగతాను నిల్చి, కనులు మూసికొని కనగల నిగ్రహమును నేర్వుమనెను. ఈ కళ్ళు మూసుకొని, అందుకే మనం ఇది మనకు వచ్చు ఈ విద్య, ఇది రాని విద్య కాదు. మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి, శారదాదేవి దర్శనానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళగానే ఇట్లా కళ్ళు మూసుకుంటారు. అమ్మవారు ఎంత ధగద్ధగాయమానముగా ఉండని కళ్ళు. ఈ విద్య ఎవరు నేర్పారు? ఈ దేశంలో పుట్టారు, ఇక్కడ పుట్టాము, మనకెవరు చెప్పక్కర్లా, ఏ గురువు, వెంటనే కళ్ళు మూసుకుంటున్నారు. అంటే ఏది దర్శనం చేస్తున్నారో అది ఆత్మగతమైన దర్శనం చేస్తూ ఉన్నారు. లోపల బాహ్యములో కనపడేదాన్ని అంతరంగములో చూస్తూ ఉన్నారు. దాన్ని తెలుసుకోలేక మళ్ళీ మామూలుగా మాయలో పడుతూ ఉన్నాం. గ్రహిస్తే అది స్థిరం. అందువల్ల అటువంటిది ఇలా అయింది. అయితే అంతా బాగానే ఉందండి, సమస్య అంతా ఎక్కడ అంటే చెప్తారు, చెప్పినంతసేపు గురువుగారు మీరు బాగానే చెప్తారు, కానీ నిలబడాలి కదా మనస్సు, ఇక్కడే సమస్య అంతా ఉన్నది. చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవదృఢం, అక్కడ కూడా అదే అన్నాడు. ఇది ఓ పట్టాన నిలబడు. ఇది ఏమయ్యా, ఏమంత తేలికనా? ఇది దీన్ని పట్టుకోవటం అనేది ఏమన్నా అంత తేలికనా? పట్టుకుందామంటే పట్టు దొరకదోయి, చెట్టుగాదు పుట్టగాదు మనసెగిరే పావురాయి. ఎగిరిపోతూ ఉంటుంది, దీనికి రెక్కలు, దాని ఇష్టం. ఇక్కడ కూర్చుంటాం, తిప్పుతూ ఉంటాం, మాల తిప్పుతూ ఉంటాం, కానీ మొత్తం బ్రహ్మాండ భాండములన్నీ కదిలిపోతూ ఉంటాయి. ఈ తిప్పడంతో పక్కిళ్ళేమి, ఎదురేళ్ళేమి, ఈ ఊరేమి, ఆ ఊరేమి, అప్పుడెప్పుడో ఎక్కడో పోతే అవన్నీ మొత్తం మన విహారాలన్నీ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. చెట్టుగాదు పుట్టగాదు, చెట్టు అయితే పట్టుకోవచ్చు, పుట్టు అయితే పట్టుకోవచ్చు, మనసు ఎగిరే పావురాయి, రాయి రప్ప కాదు పట్టుకోవడానికి, అది ఎగిరిపోతూ ఉంటుంది.
అందుకని మనస్సు అంటే ఏమన్నాడు? మనస్సును ఏం చెప్పాడు? సంకల్ప వికల్పానాం సమవాయ మనః అన్నాడు. సంకల్పము వికల్పముల యొక్క సమవాయమే మనస్సు అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడండి. ఎప్పుడు కొన్ని అవును అని కొన్ని కాదు అని అనుకుంటూ ఏదైతే ఉంటుందో అది మనస్సురా అన్నాడు. అసలు ఎట్లా పట్టుకోవడం అండి దాన్ని? చాలా కష్టం. అందుకని నేను చెప్తున్న సూత్రం ఏమిటి అంటే, నువ్వు జపం తిప్పినప్పుడు ఇది మొట్టమొదట మనకు సరిపోని వాళ్ళు ఎవరో శత్రువులు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్తుంది మనస్సు. దాని లక్షణం అది. ఎవడు వద్దు 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 అనుకుంటుంటామో నిషేధ ప్రవృత్తి ఉంటుంది మనస్సుకు. ఎవరినైనా వీడు చాలా దుర్మార్గుడండి అని అనుకుని వాడు వచ్చి కూర్చుంటాడు ముందు మనస్సులో. ఆ పక్కింటామే విపరీతంగా నగలు కొని పెట్టుకుంది. అది చూస్తే కళ్ళకు అబ్బా నాకు చూడబుద్దే కాదు, నీకెట్లా చూడబుద్ధి అవుతుందో కానీ నాకైతే అస్సలు చూడబుద్దే కాదు, వదిన నువ్వెట్లా చూస్తావో అంటుంది. ఆ వదిన నీకన్నా ఎక్కువ. వదిన నిన్నే చూడలేదు, వాళ్ళని అసలే చూడదు. అందుకని వదిన నీకు పరమాత్మీయురాలని మాట్లాడతారు పాపం. కానీ వదిన నీ మీదే సరిపోదు, వదినకు నీ గురించే మళ్ళీ అవతల ఇంట్లో చెప్తుంది పోయి. అందుకని ఆ ఎవరు సరిపోదో అక్కడికి వెళుతుంది మనస్సు. వెళితే వాళ్ళని భగవంతుడుగా నువ్వు కొలిచే దుర్గాదేవిగా, పార్వతీదేవిగా, చండీదేవిగా, సరస్వతీదేవిగా, నీకేది ఇష్టమైతే ఆ రూపము, కృష్ణుడిగా, రాముడిగా, ఎవరు శత్రువు కనపడితే వాళ్ళనే భావన చెయ్యగలగాలి. ఇది సాధన. అభ్యాస వైరాగ్యాభ్యాం అన్నాడు. అభ్యాసము వైరాగ్యము. అభ్యాసం ఏమిటి? ఏ రూపము కనపడితే వాళ్ళనే నీవు ఎదురుగా గణపతిని పెట్టుకొని కూర్చున్నావు. ఈ గణపతి తప్ప ప్రపంచమంతా కనపడుతూ ఉంది నీకు. అప్పుడేం చేయాలి? సాధన ఎలాగా? చాలా మీకు సులభోపాయం చెప్తున్నాను. ఎవరు రూపము కనపడితే అదే రూపమును నీవు గణపతిగా భావించాలి ముందు. అక్కడే తపస్సు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఇంకో చోటికి పోతుంది. ఆయనే గణపతి. ఓ చెట్టు కనపడుతుంది, ఆ చెట్టే గణపతి. ఓ పుట్ట కనపడుతుంది, పుట్టే గణపతి. ఇలా సాధన చేసుకుంటూ ఎప్పుడైతే నీకు ఇక్కడున్న గణపతి తప్ప ప్రపంచమంతా, అంటే గణపతిలోనే గణపతిని చూడక్కరలా, ప్రపంచములో ఎక్కడ వెళితే అక్కడంతా గణపతి కనపడే పరిస్థితి నీకు సాధన ద్వారా ఏర్పడుతుంది. అప్పుడు సర్వం బ్రహ్మమయం జగత్, అంతా రామమయం, మొత్తము చండీమయం జగత్ సర్వం. నీకు జగత్తంతా కూడా అమ్మవారిగా దర్శనమిస్తుంది. ఇది సాధన. ఒక రోజా, నెల రోజుల, సంవత్సరమా, 10 ఏళ్ళ జీవితమంతానా ఎవరు చెప్పగలరు?